ఓం 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 సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्भ त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी. हरि ओम. 15th చాప్టర్. పురుషోత్తమ ప్రాప్తి యోగ. 15వ అధ్యాయం భగవద్గీత చూస్తున్నాం. సో ఈ అధ్యాయం పేరు వచ్చి పురుషోత్తమ ప్రాప్తి యోగం. ఓకే, ఒకసారి చదువుదాము. సరిత గారు అన్మ్యూట్ చేసుకో. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः। శ్రీమద్భగవద్గీత श्रीमद्भगवद्गीता अथ पञ्चदशोऽध्यायः. अथ पञ्चदशोऽध्यायः। पुरुषोत्तमप्राप्तियोगः. पुरुषोत्तमप्राप्तियोगः। రైట్. సో పంచదశ 15వ అధ్యాయం అండ్ పురుషోత్తమ ప్రాప్తి యోగ దీని పేరు. సో ఫస్ట్ నుంచి గీత చూసుకుంటే గనక రకరకాల చాప్టర్స్ నేమ్స్, వాటి యొక్క కంటెంట్ ఏంటి అనేది ఆ చాప్టర్లో మనకి తెలియజేయడం అవుతుంది కదా. సో ఈ 18 అధ్యాయాల భగవద్గీత చూసుకుంటే గనక ఆరు ఆరు అధ్యాయాలు ఒక షట్కం లాగా డివైడ్ చేయడం జరిగింది. సో మొదటి ఆరు, తర్వాత మళ్ళీ భక్తి యోగం వరకు, మళ్ళీ 13 నుంచి చివరి 18వ అధ్యాయం వరకు అనేది డివైడ్ చేసి పెట్టడం జరిగింది. రైట్. సో ఇప్పుడు ఈ ఫస్ట్ ఈ ఆరు ఆరు అధ్యాయాలు మొత్తం కలిపితే ఏం చెప్తున్నాయి అని అంటే, మనకి మహావాక్యం ఏదైతే ఉందో తత్వమసి మహావాక్యాన్ని భగవద్గీత బోధిస్తూ ఉంది. ఓవరాల్ భగవద్గీత సారం, ఉపనిషత్ సారం, అది మహావాక్యమైన తత్వమసి అని చెప్పేసి. సో ఫస్ట్ ఆరు అధ్యాయాలు, ఫస్ట్ షట్కం ఏదైతే ఉందో అది త్వం పదార్థం గురించి చెప్తుంది. ఓకే, త్వం. సో ఎవరు, నువ్వు, ఏంటి అని చెప్పేసి ఫస్ట్ ఆరు అధ్యాయాలు క్లియర్గా చెప్తుంది. దాని తర్వాత 7వ అధ్యాయం నుంచి మళ్ళీ 12వ అధ్యాయం వరకు తత్ పదార్థం. సో తత్ అంటే ఆ పరమాత్మ, ఆ భగవంతుడు, ఆయన శక్తి ఏంటి, ఎవరు ఆయన, సో దాని గురించి డీటెయిల్స్గా ఎక్కువ వెళ్తుంది. సో ఈ చివరి అధ్యాయాలు ఏమైతే ఉన్నాయో, అత్వం పదార్థమైన నువ్వు, తత్ పదార్థమైన భగవంతుడు, పరమాత్మ ఎవరైతే ఉన్నారో అవి రెండు వేరు వేరు కాదు. సి, అది నువ్వే అనే విషయాన్ని, ఆ ఏకత్వం ఏదైతే ఉందో ఆ ఏకత్వాన్ని ఈ మిగతా అధ్యాయాలలో బోధిస్తున్నారు. ఓకే. సో తత్వమసి మహావాక్యం ఏదైతే ఉందో అది భగవద్గీత సారం. రకరకాల షట్కాల కాన్సెప్ట్ ఇట్లాగా మనకి విభజించడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు అంటే
మనకి మధ్యలో గ్యాప్ వచ్చింది అండ్ 14వ అధ్యాయం స్టార్టింగ్ లో చూశారు. ఓకే, 14వ అధ్యాయం ఏంటి? గుణత్రయ విభాగ యోగం. సో త్రిగుణాల గురించి ఆ అధ్యాయంలో చెప్పడం జరిగింది. సత్వ, రజస్, తమస్సు, మూడు గుణాలు. మూడు గుణాల ద్వారా మనం ఎట్లా వ్యవహరిస్తున్నాము. గుణాలకి బందీ అయినవాడు జీవుడు. గుణాతీతుడు ఎవరైతే ఉన్నారో ఆ గుణాతీతుడు గురించి, పురుషోత్తముడు ఎవరైతే ఉన్నారో, ఫైనల్ ఆ గుణాలని దాటిన వాడు ఎవరైతే ఉన్నారో వాడి గురించి ఈ అధ్యాయంలో బోధించడం జరుగుతుంది. 15వ అధ్యాయం. దెన్ ఇంకొక స్పెషల్ పాయింట్ ఏంటి అంటే ఈ అధ్యాయం గురించి, ఈ చాప్టర్లో గనక చూసుకుంటే అర్జునుడి క్వశ్చన్స్ అంటూ ఏం లేవు కదా. మనం చదివినప్పుడు అర్జున ఉవాచ, శ్రీ భగవాన్ ఉవాచ ఎక్కడ రాలేదు. సో అర్జునుడి క్వశ్చన్స్ ఏమీ లేవు. కానీ కూడా అర్జునుడికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇంకా ఏం చెప్పాలి, ఏం చెప్తే అది ఫుల్ఫిల్మెంట్ అవుతుంది అని ఆ వేదాంతాన్ని ఇంకా క్లియర్గా చెప్పిన కాన్సెప్ట్ ఈ 15వ చాప్టర్ అన్నమాట. అండ్ ప్రతి దాంట్లో అర్జునుడు ఏదో క్వశ్చన్ వేయడం, దానికి సంబంధించిన ఆన్సర్ శ్రీకృష్ణుడు చెప్పడం ఉంటుంది. ఇక్కడ క్వశ్చన్ అనే నెపం ఏం లేదు. సో ఓవరాల్ గా ఆ పురుషోత్తముడి తత్వం ఏంటి అనేది చెప్పిన చాప్టర్. రైట్, బాగుంది. పురుషోత్తమ ప్రాప్తి యోగం. సో ఎందుకు దీనికి పురుషోత్తముడు అని పేరు పెట్టాల్సి వచ్చింది? జనరల్ గా డిఫరెన్సెస్, జెండర్ డిఫరెన్సెస్ కదా, పురుషుడు స్త్రీ అని చెప్పేది జెండర్ డిఫరెన్సెస్. కానీ ఇక్కడ జెండర్ డిఫరెన్సెస్ తో పురుషోత్తముడు అని చెప్పడం కాదు, అన్ని గుణాలకి అతీతమైన వాడు పురుష ఉత్తముడు. సో ఇక్కడ పురుషుడు అంటే జెండర్స్ తో మాట్లాడడం కాదు. ప్రతి దానికి మనం లిటరల్ గా వర్డ్ కి ఏంటి అర్థం అని చెప్పేసి చూడడం కాదు ఇక్కడ. సో గుణాలకి అతీతమైన వాడు ఎవరైతే ఉన్నారో, జనరల్ గా అందరిలో ద బెస్ట్ పర్సన్ అని అన్నప్పుడు అందులో ఉత్తమమైన వాడు ఎలా ఉంటాడు, ఆర్ ఆ స్థితిని ప్రాప్తి పొందడం ఎట్లాగా అని మనకు తెలియజేసే అధ్యాయం ఇది. ఓకే, సో ఆ పురుషోత్తమ స్థితి ఏదైతే ఉందో దాన్ని పొందే విధానం అయితే బాగుందండి. ప్రాప్తి అని అన్నారు అంటే ప్రాప్తి అంటే ప్రాప్తించడం, పొందడం కదా. మనకి రెండు రకాల ప్రాప్తి ఉంటుంది. ఒకటి అప్రాప్తస్య ప్రాప్తి, ప్రాప్తస్య ప్రాప్తి. అంటే ఏంటి? మనకి లేనిది మనం ఏదో చేసి సంపాదించుకోవడం ఏదైతే ఉందో అప్రాప్తస్య ప్రాప్తి. సపోజ్ ఇప్పుడు నా దగ్గర వాచ్ లేదు. ఓకే, సో నా దగ్గర వాచ్ లేదు. నేనేం చేస్తాను? డబ్బులు తీసుకొని షాప్కి వెళ్ళి నాకు ఇష్టమైన ఒక వాచ్ కొనుక్కొని వస్తాను. సో నా దగ్గర లేనిది ఒక వస్తువు నేను కొనుక్కొని రావడం జరిగింది. అప్రాప్తస్య, అప్రాప్తి ఫస్ట్ లేదు, దెన్ ప్రాప్తి, దెన్ నేను ఆ విషయాన్ని పొందడం జరిగింది. సో ఇది లేనిది తీసుకురావడం. ఇట్లాగా మనం ప్రపంచంలో ఏది పొందాలనుకున్నా కూడా ప్రాప్తస్య ప్రాప్తి కిందనే కౌంట్ అవుతాయి. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ప్రాప్తస్య ప్రాప్తి ఏంటది? ఆల్రెడీ మన దగ్గర ఉంది కానీ మర్చిపోయాం. సో ఆల్రెడీ నా దగ్గర ఏదైతే ఉండాల్సిన వాచో ఏదో ఒక వస్తువు ఉంది కానీ నేను మర్చిపోయాను. ఎట్లాగా? ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏం చేస్తాం, ఒక్కొక్కసారి డబ్బులు తీసి ఎక్కడెక్కడో పెట్టేస్తుంటాం. హడావిడిలో అక్కడ ఆ బట్టల కింద, ఈ బుక్స్లలో, ఆ డబ్బాలలో పెట్టేస్తాము. దాని తర్వాత మన దగ్గర డబ్బులు లేవని చెప్పేసి ఒక 100 రూపాయలు ఇవా, ఒక 1000 రూపాయలు ఇవా అని చెప్పేసి ఎవరినో అడుగుతుంటాం. సడన్ గా ఎప్పుడో తీయకుండా ఒక పుస్తకం అట్లా తీసి సర్లే చదువుదాంలే, మాతాజీ 15వ చాప్టర్ చెప్తుంది కదా, 15వ చాప్టర్ ఓపెన్ చేద్దాంలే అని ఓపెన్ చేసేసరికి అందులో ఒక నోట్ ఎప్పుడో దాచిపెట్టుకుంది ఉంది. ఉంది ఉందిలే, నువ్వేంది ఇచ్చేది, నా దగ్గరే ఉంది అని అనుకుంటాం. ఎట్లాగా ఉంది? కొత్తగా వచ్చిందా? అది కాదు కాదు, ఇంతకు ముందే పెట్టాము అందులో, కానీ మర్చిపోయాం కదా. సో అది నాదే అయ్యి ఉంది, నా దగ్గర ఉంది కానీ మర్చిపోయాను. ఆ మరుపు పోవడం ఏదైతే ఉందో, ఆ జ్ఞాపకం, ఒక ఫ్రెండ్ వచ్చి ఆ బుక్ తీయు చదువుదాము, ఎవరో ఒకరు గుర్తు చేశారు, ఆ జ్ఞాపక శక్తి రావడం ఏదైతే ఉందో, ఎవరో ఒకరిది గుర్తు చేయడం ఏదైతే ఉందో, దానివల్ల మనం అది మళ్ళీ తెలుసుకుంటున్నాం కదా, అది ప్రాప్తస్య ప్రాప్తి. ఇక్కడ మనం ఏం పొందుతున్నాం పురుషోత్తమ ప్రాప్తి యోగంలో అంటే, మన నిజస్వరూపం ఏదైతే ఉందో అది మనకి తెలుసు, అనంతమైన పరమాత్మ తత్వం అని, కానీ అది మనం మర్చిపోయాం. సో మనం ఎక్కడి నుంచో పొందట్లేదు కొత్తగా, నేను తర్వాత ఇదంతా జ్ఞానం నేర్చుకొని మారిపోయి నేను భగవంతుని అయిపోయాను కాదు.
నేనే అయ్యున్నాను కానీ మరిచిపోయా. సో ఇప్పుడు నాకు అది గుర్తొచ్చింది. సో ఆ ప్రాప్తస్య ప్రాప్తి జ్ఞానం ఏదైతే ఉందో ఈ ఆ, పురుషోత్తమ ప్రాప్తి యోగం కింద చెప్పడం జరిగింది. దెన్ ప్రతి ఒక్క అధ్యాయానికి యోగం అనే పదం వాడుతున్నారు కదా. యోగం అనే దానికి కూడా చాలా చాలా మీనింగ్స్ ఉన్నాయి. ఇక్కడ ఒకటి యోగం అంటే ఏంటి అంటే మనం ప్రయత్నించి లేదా మనం ఆలోచించి తెలుసుకునే విధానం. ప్రాసెస్ ప్రాసెస్ చెప్పారు, బట్ నువ్వు సెల్ఫ్గా నీ యుక్తితోటి నీ ఆలోచన శక్తితోటి నువ్వు ఎంత ఎఫర్ట్ పెడుతున్నావు, ఆ దాన్ని ఎంత సిద్ధింపజేసుకుంటున్నావు అనేది ఇక్కడ ఒక వర్డ్ ఆఫ్ ఒక మీనింగ్ ఆఫ్ యోగం అని తీసుకోవచ్చు. ఓకే. సో 15వ అధ్యాయం పంచదశ కదా. సో పంచదశ అంటే ఇంకొకటి ఏంటి అంటే పరిపక్వమైన దశ. సో పండు యూనో పండు పరిపక్వం అవుతుంది, కాయలా ఉంటుంది, దాని తర్వాత అది మంచిగా పండుతుంది అని పక్వం అయిందండి ఇప్పుడు అని మనం తీసుకోవచ్చు. ఆ అట్లాగా ఇది కూడా ఫుల్ఫిల్డ్ ఒక చాప్టర్ అన్నమాట. సో గా మొత్తం వేదాంతాన్ని మనం అర్థం చేసుకోవడానికి చెప్తున్న ఒక అధ్యాయం. ఓకే, కాన్సెప్ట్. సో ఇట్లాగా అన్ని విధాలుగా చూసుకుంటే 15 చాప్టర్ అనేది అన్ని చాప్టర్స్ స్పెషలే, మళ్ళీ దాన్ని దీన్ని ఏది తీసేయలేం, బట్ అందులో కూడా యూనిక్ గా చెప్పుకోవచ్చు 15 చాప్టర్ గురించి. రైట్. సో ఆ పురుషోత్తమ ప్రాప్తి యోగం ఏదైతే ఉందో అందులో కాన్సెప్ట్స్ కూడా ఇప్పుడు మనకి మొదలయ్యే ఈ ఎగ్జాంపుల్ శ్లోక స్టోరీ కంటెంట్ కూడా లిటరల్ గా వర్డ్ టు వర్డ్ మీనింగ్ గురించి కాదు, దాంట్లో వెనకాల ఇంటెన్షన్ ఏంటి, అర్థం ఏంటి అనే దాని గురించి మన మనసు ఫోకస్ చేయాలి. ఓకే, రైట్. సో శ్లోకం చదువుదాం. సో డైరెక్ట్ శ్రీకృష్ణుడి వాక్యంతోటే స్టార్ట్ అవుతుంది ఈ అధ్యాయం. అర్జునుడి క్వశ్చన్ ఏమి ఉండదు మధ్యలో. శ్రీ భగవానువాచ श्रीभगवानुवाच ऊर्ध्वमूलमधः शाखम् ऊर्ध्वमूलमधः शाखम् अश्वत्थं प्राहुरव्ययम् अश्वत्थं प्राहुरव्ययम् छन्दांसि यस्य पर्णानि छन्दांसि यस्य पर्णानि यस्तं वेद स वेदवित्. यः संवेद स वेदवित्। రైట్. సో ఇక్కడ శ్రీకృష్ణుడి వాక్యంతోటే స్టార్ట్ అవుతుంది. ఏంటి అని అంటే నిన్న ఉన్న క్లాసెస్లో క్లియర్గా చూసాం పద విభజన. సో ఊర్ధ్వం మూలం, అధః శాఖం. ఓకే. సో దీనికి మూలం ఏదైతే ఉందో అది పైకి ఉంది, ఊర్ధ్వం పైకి. వర్డ్ మీనింగ్ చెప్తున్నా. సో దీని మూలం ఏదైతే ఉందో ఊర్ధ్వం పైకి ఉంది. శాఖం శాఖాలు, దీని యొక్క బ్రాంచెస్ కొమ్మలు ఏవైతే ఉన్నాయో అవి కిందికి ఉన్నాయి. అశ్వత్థం అంటున్నారు దీన్ని. సో కాన్సెప్ట్ ఇక్కడ వేదాంత కాన్సెప్ట్ స్టార్ట్ చేస్తూ ఎలా చెప్తున్నాడంటే ఒక చెట్టు ఒక వృక్ష రూపంలో ఉన్న విషయాన్ని మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో అశ్వత్థం అనే చెట్టు ఎలా ఉందట అంటే దాని యొక్క మూలం ఏదైతే మొదలు ఏదైతే ఉందో అది పైకి ఉంది, దాని శాఖలు కొమ్మలు ఏవైతే ఉన్నాయో అవి కిందికి ఉన్నాయి. సో ప్రాహు ఇలా చెప్తున్నారు, ఏంటి అది అవ్యయమైనది అనే విషయాన్ని చెప్తున్నారు. ఛందాంసి యస్య పర్ణాని, దాని యొక్క పర్ణాని అంటే ఆకులు, ఆకులు ఏమైతే ఉన్నాయో అవి ఛందస్సులో. సో ఛందస్సులే దాని ఆకులుగా చెప్పబడినవి. యహ తం వేదసః వేదవిత్, ఇది తెలుసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, దీనిని తెలుసుకున్నవాడు, ఈ విషయాన్ని అంటే పైన చెప్పిన విషయాన్ని తెలుసుకున్నవాడు అన్ని వేదాలని తెలుసుకున్నట్లే. సింపుల్, ఇదే మీనింగ్. ఓకే. ఏం తెలుసుకున్నట్టండి, అన్ని వేదాలను తెలుసుకున్నట్ట. అన్ని వేదాలని తెలుసుకున్నట్టు, వేదాంత జ్ఞానం తెలుసుకున్నట్టు. ఏం తెలుసుకుంటే ఏం లేదు, దాని యొక్క మూలం పైకుంది, కొమ్మలు కిందికి ఉన్నాయి, దాని యొక్క ఆకులు ఏవైతే ఉన్నాయో అవి ఛందస్సులు. ఇది ఒక అశ్వత్థ వృక్షం. అది తెలుసుకుంటే అన్ని తెలుసుకున్న వాళ్ళే. అర్థమైందా? అర్థమైంది. అంతే, ఏం లేదు దాంట్లో. అంటే ఇప్పుడు అన్ని తెలిసేసినాయా అండి అంటే తెలిసేసాయి. సో దీని యొక్క వర్డ్ టు వర్డ్ మీనింగ్ లో చాలా చాలా ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి. ఓకే.
ఒక్కొక్క ఆథర్ ఒక్కొక్క విధంగా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం. అంటే ఇవి ఎట్లా ఉంటాయంటే ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది, ఆ ఎగ్జాంపుల్ నుంచి మనం ఎన్ని అర్థాలైనా తీసుకోవచ్చు. అండ్ సంస్కృతి యొక్క గొప్పతనం ఏంటి అంటే ఒక పదానికి రకరకాల మీనింగ్స్ వస్తాయి. అదే పదం సెంటెన్స్లో రకరకాల అర్థాలని మనకి అర్థం చేపిస్తుంటారు. సో ఇక్కడ ఏంటి అనంటే మొదలు పైకి ఈ వృక్ష ఆకులు కొమ్మలు కిందికి అనంటే సంసారం అనే ఒక ఈ సంసారాన్ని ఒక చెట్టుతో ఒక వృక్షంతో పోల్చారు. ఓకే, మనం ఏదైతే రోజు పొద్దున్న లేచిన తర్వాత ఇది సంసారం అని ఫీల్ అవుతున్నామో మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు, శరీరము, ప్రపంచం, ఇంద్రియాలతో సంబంధం పెట్టుకొని భోగాలు అనుభవించడం, ఈ సంసారాన్ని మొత్తం ఒక చెట్టులాగా పోల్చడం జరిగింది. ఒక ఉదాహరణకి చెప్పడం జరిగింది, దాంతో ఒక పోల్చి చెప్తున్నారు. ఇట్లా పోల్చినప్పుడు అది ఎట్లా ఉందట అంటే తలకిందులుగా ఉంది. జనరల్ గా మనం చెట్లు చూస్తే ఎట్లుంటాయి, దాని యొక్క రూట్స్ ఆ మొదలు ఏదైతే ఉందో కింద భూమిలో పాతుకుంటాయి, కొమ్మలు పైకి ఉంటాయి. కానీ ఇది ఎట్లుంది, ఉల్టా ఉంది. ఉల్టా అంటే మనం అట్లా విజువలైజ్ చేయగలగాలి. తలకిందులుగా కనిపిస్తుంది. ఎట్లా, ఎందుకు, ఇది ఇది అశ్వత్థ వృక్షం అని అంటున్నారు. అశ్వత్థ వృక్షం అంటే జనరల్ గా మన టర్మ్స్ లో రావి చెట్టు అని అంటుంటాం కదా, అది అనుకోవచ్చు. దెన్ అశ్వత్థ అంటే అంటే శ్వ అంటే ఏంటి, శ్వ, అశ్వత్థ. సో నశ్వరమైనది. అశ్వత్థ అంటే రేపు లేనిది, అంటే అసలు అది ఏంటిదో రేపు ఏం జరుగుతుందో అనేది తెలియనిది అశ్వత్థ. ఈ అశ్వత్థ వృక్షం ఇలాగా ఉంది అనే విషయాన్ని చెప్తున్నారు. ఆ బాగుందండి, ఏమైంది, దాని యొక్క ఆకులు ఛందస్సులు అనేది అంటున్నారు. ఇక్కడ రెండు మూడు రకాల మీనింగ్స్ తీసుకోవచ్చు. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒక్కొక్క మీనింగ్ లో పదానికి ఉన్న అర్థం మారిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మూలం అని అనుకున్నారు, అశ్వత్థ మూలం. సో మొదలు అని అన్నప్పుడు మొదలు అనే ఒక మీనింగ్ వస్తుంది, దొంగిలించేది, అపహరించేది అని ఒక మీనింగ్ వస్తుంది. ముష్ అనే ధాతు నుంచి దొంగిలించేది అని ఒక మీనింగ్ వస్తుంది. దెన్ అశ్వత్థం అంటే రావి చెట్టు అనే ఒక మీనింగ్ వస్తుంది. దెన్ రేపు లేనిది, నశ్వరమైంది అనేది ఒకటి వస్తుంది. దాని తర్వాత చందాంసి అని అన్నారు కదా. సో చందాంసి అంటే ఇక్కడ దాని యొక్క ఆకులు ఛందస్సులు అని ఒక మీనింగ్. చందాంసి ఇంకొక పదం ఏంటి అని అంటే మోసాలు, మోసం. ఓకే, దాని ఇంకొక మీనింగ్ ఏంటి అని అంటే వేదాలు కూడా. సో డిఫరెంట్ డిఫరెంట్ మీనింగ్స్లో డిఫరెంట్ పదానికి వచ్చే అర్థంతో కాన్సెప్ట్ మొత్తం మారిపోతుంది. సో మనం ఇక్కడ ఒక రెండు మూడు అర్థాలు చూసుకుందాం. ఫస్ట్ ఒకటి ఏమంటున్నారంటే మనకి నిజంగా చూసినప్పుడైతే చెట్టు ఎట్లా కనిపిస్తుందో ఇప్పుడు ఇక్కడ పోలికతో చెప్తున్న వృక్షం ఉల్టా పల్టా తలకిందులుగా కనిపిస్తుంది. ప్రపంచం కూడా మనకి నిత్యం కనిపిస్తుంది, అది ఒక తలకిందులుగా ఉండే చెట్టులాగా. ఎందుకండి ఈ ఉదాహరణ చెప్తున్నారు అని అంటే సపోజ్ ఇప్పుడు చెట్టు ఉంటుంది కదా, చుట్టుపక్కల ఒకవేళ నీళ్లు, నదులు, ఏవైనా కోనేర్లు ఉన్నాయనుకోండి, దాంట్లో దాని నీడని చూసినట్లయితే ఎలా కనిపిస్తుంది, వృక్షం యొక్క నీడని చూస్తే దాని మొదలు పైకి, దాని యొక్క పువ్వులు అవన్నీ ఆకులు కొమ్మలంతా సైడ్కి కనిపిస్తాయి కదా. అయితే అప్పుడు మనకి ఏదైతే వృక్షం ఏదైతే ఫలాలని నీడని ఇస్తుందో ఆ నీళ్ళల్లో కనిపించే నీడ ఇస్తుందా, దాని రిఫ్లెక్షన్ ఇస్తుందా. ఇంత మంచి అందమైన చెట్టు కానీ మీకు ప్రతిబింబంలో కనిపించేవి ఏమన్నా ఫలాలు ఇస్తాయా, ఇవ్వవు. రిఫ్లెక్షన్, చెట్టు రిఫ్లెక్షన్ నీళ్ళల్లో కనిపించినప్పుడు ఆ నీళ్ళల్లో ఉన్న చెట్టు నిజమా, కాదు. సో నీళ్ళల్లో ఉన్న చెట్టు ఎట్లయితే నిజం కాదో మనకు కనిపిస్తున్న ఈ ప్రపంచం కూడా నిజం కాదు, ఇట్లాగా తలకిందులుగా కనిపిస్తుంది. మనం ఏమనుకుంటున్నాము, నిజంగానే ప్రపంచం ఉంది కదండి, సుఖాలు వస్తున్నాయి కదా, ఇవన్నీ మనం అనుభవిస్తున్నాం కదా, ఇంత కష్టాలు వస్తున్నాయి కదా మాకు అని అనుకుంటున్నాం. బట్ నిజానికి నీడని చూస్తే అది ఎంతవరకు నిజమో ఈ ప్రపంచం కూడా అంతవరకే నిజం. నీడ వల్ల మనకి ఏమన్నా ఫలితం ఉందా, నీడలో నుంచి అంటే రిఫ్లెక్షన్ అంటున్నాను నేను, వాటర్లో కనిపించే రిఫ్లెక్షన్ వల్ల, ప్రతిబింబం వల్ల దాంట్లో నుంచి పువ్వులు కాయలు ఏమైనా తెంపుకోగలుగుతామా, లేదు.
కానీ అది కనిపిస్తుంది, ఉన్నట్లు అనిపిస్తుంది. తీసుకోవాలని వెళ్తే బుక్కమని మునుగుతాం కదా. సో ఇక్కడ కూడా ఆ నీళ్ళల్లో వృక్షాలు ఎట్లయితే ప్రతిబింబిస్తున్నాయో, అవన్నీ ఆకర్షణీయంగా కనిపించినప్పటికీ ఏవి కూడా వాడుకోవడానికి పనికి రావో, ఈ ప్రపంచం కూడా మనల్ని అంతగా అట్రాక్ట్ చేస్తుంది. కానీ ఇది నిజంగా నిజం కాదు అనే విషయం ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు వేదాంతం తెలుసుకున్నట్లు, వేదం అంతా తెలుసుకున్నట్లు అనే విషయాన్ని చెప్తున్నారు. ఓకే. సో యస్తం వేద స వేదవిత్ అంటే ఈ విషయాన్ని, ఈ ఈ గ్రహణ శక్తికి రావాలి అనే విషయాన్ని చెప్తున్నారు. సో ఈ ప్రపంచం దీని యొక్క ఆకులన్నీ ఛందస్సులు అంటే మనల్ని అట్లాగా మోసం చేసి సంతోషపరిచేటివే కానీ నిజంగా సంతోషాన్ని ఇచ్చేటివి కాదు. సో మోసం చేసి చీటింగ్ చేసి వచ్చేటివి అవి నిజమా? కాదు. అవి ఎంతవరకు మనం హ్యాపీగా అనుభవిస్తాం? అనుభవించలేం. సో అలాంటప్పుడు అది నిజం కాదు. నిజం కాదు కాబట్టి ఆ ఉల్టా చెట్టుని పోర్ట్రే చేస్తున్నారు అనమాట. ఓకే, రైట్. ఇంకొకటి, ఇంకొక మీనింగ్ లో ఏమంటున్నారు అని అంటే, మనకి ఫైనల్ హ్యాపీనెస్, ఫైనల్ సంతోషం, ఆనందాన్ని, తత్వాన్ని ఇచ్చే, ముక్తినిచ్చేది ఏదైతే ఉందో అది హైయెస్ట్ థింగ్, అది పరమాత్మ. అది పైకి ఉంటుంది. ఊర్ధ్వం మూలం అంటే సో ఎప్పుడైనా గొప్పది పైకే ఉంటుంది. అధః శాకం. సో దాని నుంచి మన మనస్సు ప్రపంచానికి మనల్ని లాగుతూ, మన దృష్టి పైకి ఉండకుండా ప్రపంచం వైపు లాగుతూ, అన్ని విషయ ఇంద్రియాల వైపు లాగుతూ మన దృష్టిని డౌన్ చేసేది ఏదైతే ఉందో, ఈ జీవుడి ఆ ఆలోచన విధానం ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ చెప్తున్నారు. సో ఆ దాని దానికి ఎన్హాన్స్మెంట్ కోసం ఎట్లా ఉంది, మన ఆలోచన ఎందుకు ఇట్లా మారుతుంది, దృష్టి పైకి ఎందుకు వెళ్ళట్లేదు అని అంటే, దానికి ఎట్లా అయితే ఒక చెట్టుకి రూట్స్ భూమిలో నుంచి సారం తీసుకొని ఆ వేర్లు ఎట్లయితే చెట్టుకి ఆ శక్తినిస్తున్నాయో, మన లోపల కూడా వాసనలు ప్రపంచం వైపు వెళ్తూ మనల్ని ప్రపంచం వైపు నెట్టు పరమాత్మ నుండి దూరం చేస్తున్నాయి. సో రూట్స్, మెయిన్ రూట్స్ ఏవైతే ఉన్నాయో అవి చెట్టుకి పవర్నిస్తాయి కదా. అవి చెట్టుకి దూరంగా వెళ్ళిపోతూ ఉంటాయి భూమి నుంచి సారం తీసుకుంటూ తీసుకుంటూ. చాలా వెళ్ళిపోయిన తర్వాత చెట్టు వీక్ అయిపోతుంది కదా. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు మనం కూడా విషయ ప్రపంచంలో వాసనల ద్వారా ప్రపంచంలోకి డీప్గా వెళ్ళిపోతే ఒరిజినల్ మూలమైన భగవంతుడు ఎవరున్నారో ఆయనని మర్చిపోతాము. సో దానికి దూరం అయిపోతాము. ఈ విషయాన్ని మనం గ్రహించాలి. ఎవరైతే ఇది గ్రహిస్తారో, దీనిని ఎరిగిన వాడు అన్ని ఎరిగినట్లే. సో అవ్యయమైన ఆ, అశ్వత్థం ప్రాహు అవ్యయం. సో అవ్యయమైన భగవంతుడి పైన దృష్టి పెట్టి నశించిపోయే ప్రపంచం వైపు మనసు వెళ్తుంది, బికాస్ వాసనలు వెళ్తున్నాయని ఎవరైతే గుర్తిస్తారో, దృష్టి ఎవరైతే మార్చుకుంటారో అతను అన్నీ తెలుసుకున్నవాడు అనే విషయాన్ని చెప్తున్నారు. రైట్. సో ఫస్ట్ ఏమో వృక్షం, వృక్షం యొక్క ప్రతిబింబాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఇది నశించిపోయేది, మనకు అట్లాగా అందంగా కనిపిస్తుంది కానీ ఇది రియల్ కాదు. సో ఇది తెలుసుకున్నవాడు అన్నీ తెలుసుకున్నట్టు. ఫన్ కైండ్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్. సెకండ్ కైండ్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఏంటి, మరి ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, సెకండ్ కైండ్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్లో అవ్యయమైన భగవంతుణ్ణి గుర్తించాలి కదా. అతను పైన ఉన్నవాడు, ఉత్కృష్టం, శ్రేష్టమైన వాడు. కానీ మన మనసు అక్కడ నిలవక డౌన్ ఫాల్ అవుతుంది. ఎందుకు? ప్రపంచం వైపు, ఇంద్రియ భోగాల వైపే నిజం అనుకొని నమ్ముతూ వెళ్తుంది. సో అవే శాఖలు, ఈ కొమ్మలు అని చెప్తున్నారు. ఎలా వెళ్తుంది అని అంటే, యస్యః పర్ణాని. సో దాని ఆకులు ఇట్లాగా విస్తరించాయి అని అంటున్నారు కదా. అది ఎలా, దేనితో కంపేర్ చేస్తున్నారంటే, మన వాసనలు. నేను ఇది అనుభవించాలి, నాకు ఇది కావాలి అనుకునే ఈ ఇండివిజువల్ వ్యష్టి వాసనలు ఏమైతే ఉన్నాయో ప్రపంచం మీదికెళ్ళి పరమాత్మ మీద, ఉత్కృష్టమైన పరమాత్మ మీద మన దృష్టిని కిందికి రాపేస్తున్నాయి, ప్రపంచంలోకి తోసేస్తున్నాయి. సో ఈ విషయాన్ని మనం గ్రహించాలి. ఎవరైతే ఇది గ్రహిస్తారో, ఈ విషయ ప్రపంచాన్ని వదిలేసి పరమాత్మ వైపు వెళ్తారో వాళ్ళు నిజం తెలుసుకున్నట్టు అని. ఓకే. దెన్ దెన్ ఇంకొకటి సింపుల్. ఈ ప్రపంచం, ఈ పైన మొదలు ఏదైతే అంటున్నారో అది ఉత్కృష్టమైన భగవంతుడు. కింద ఇవన్నీ శాఖలు ఇదేదైతే అంటున్నారో అది ప్రపంచం. సో ఇట్లాగా దాని మీద నుంచి దృష్టి మన ఈ డౌన్కి వెళ్ళకుండా ఉండాలి. సో దాని
ఆకులు ఏంటివి అని అంటే ఇక్కడ వేదాలు. ఛందాంసి యస్య పర్ణాని, ఇక్కడ ఛందాంసి అంటే వేదాలు. సో ఈ వేదాంత జ్ఞానం ఇక్కడ ఉంది, ప్రపంచంలో లేదు, ఇది రియల్ అని ఎవరైతే అర్థం చేసుకుంటారో అతను అన్నీ తెలుసుకున్నవాడే అనే విషయాన్ని చెప్తున్నాడు. ఓకే. సో సింపుల్గా ఒక వృక్షం ఉదాహరణగా అన్నీ చెప్తున్నారనమాట. ఏంటి, ఒకటేమో మనం ప్రపంచంని నిజం అనుకుంటున్నాం. చాలా ప్రాబ్లమే ఇది. అసలు మనం సమస్యలో ఉన్నామని తెలుసుకోకపోవడమే పెద్ద సమస్య. ప్రపంచమే నిజం, ఇందులో వచ్చే కష్ట సుఖాలు నిజం, మాన అవమానాలు నిజం, సుఖ దుఃఖాలు, లాభ నష్టాలు, వీటిలోనే మన క్యాలిక్యులేషన్ అయిపోతుంది. ఒకసారి మనం వెనక్కి తిరిగి ఆలోచించుకుంటే, మనం ఏంటి అని ఆలోచించుకుంటే కనుక ప్రపంచంతో ఏదో ఒక సంబంధమే మనం. నేను ఇంత సాధించాను, నేను ఇంత ఫేస్ చేశాను, ఇన్ని కష్టాలు దాటొచ్చాను, ఆర్ నేను ఇంత సుఖంగా ఉన్నాను, ఇంత హాయిగా బ్రతికాను, ఇదే మన క్యాల్కులేషన్ కదా. బట్ వాట్ ఈజ్ మీ, నేను ఒరిజినల్గా ఏంటి అనేది మనం ఆలోచించుకోలేకపోతున్నాం. సో ఈ కనిపిస్తున్న ప్రపంచం నిజం అనుకుంటున్నాం. అది ఎంతవరకు నిజమట అంటే, చెట్టు నీడ రిఫ్లెక్షన్ ఎట్లయితే నీళ్ళలో కనిపిస్తుందో అంతవరకే నిజం. బాగుంటుందండి. నిజంగా చెట్టు చూసినప్పుడు దానికి ఇన్ని కొమ్మలు, పువ్వులు, స్మెల్ వస్తుంది, అన్నీ వస్తున్నాయి. కానీ నీళ్ళల్లో దాని రిఫ్లెక్షన్ చూసినప్పుడు అది ఎటువంటి లాభం మనకి ఇవ్వదు. అట్లాగా ఈ ప్రపంచం కూడా మనకు అట్లాగా కనిపిస్తుంది. సో ఈ నిజాన్ని గుర్తెరిగిన వాడు అన్నీ గుర్తెరిగిన వాడు అనేది. దాంతో పాటు సెకండ్ ఏంటి అంటే, ఏదైతే ఇంపార్టెంట్ థింగ్ ఉందో అది ఉత్కృష్టమైనది, పైనకున్నది, కానీ దాని మీద నుంచి మన దృష్టి కిందికి పడిపోతుంది, ప్రపంచంలోకి వెళ్ళిపోతుంది. ఎలా వెళ్ళిపోతుంది, ఎట్లా అయితే ఈ రూట్స్ భూమిలోకి సారాన్ని వెళ్ళి తీసుకొని చెట్టుకిస్తున్నాయో అట్లాగా ప్రపంచంలోకి వెళ్ళి వాసనలు మనకిస్తున్నాయి. సో స్లోగా స్లోగా ఒరిజినల్గా ఉన్న సారం ఏంటి, మనకు లోపల నుంచి వచ్చేది భగవంతుని శక్తి, దానికి మనం దూరం అయిపోతున్నాం, భగవంతుని తత్వాన్ని మర్చిపోతున్నాము అనేది సెకండ్ పాయింట్. థర్డ్ ఏంటి, ఇక్కడ ఛందాంసి అంటే వేదాలు. సో ఆ వేదాంత జ్ఞానం మనం తెలుసుకున్నప్పుడు నిజంగా అన్నీ తెలుసుకున్నట్టు అనే విషయాన్ని చెప్తున్నారు. ఓకే. దీని కంటిన్యూషన్ ఇంకా ఉంటుంది సెకండ్ శ్లోకం. మీరే ఇంకా థాట్స్ యాడ్ చేసుకుంటూ ఉండండి. ఇవి మూడు డిఫరెంట్ ఎక్స్ప్లెనేషన్స్. ఒకే శ్లోకానికి రెండు మూడు డిఫరెంట్ ఎక్స్ప్లెనేషన్స్ ఇంకా ఉంటాయి, కానీ కన్ఫ్యూజన్స్ వద్దు. సో ఈ రెండు మూడు ఎక్స్ప్లెనేషన్స్కి మళ్ళీ సెకండ్ శ్లోకం కూడా కంటిన్యూ అవుతుంది. మీకు అర్థమైనంత అర్థం చేసుకోండి. బేసికల్గా ఇది ఒక వృక్షం లాగా పోర్ట్రే చేస్తూ, ఈ సంసారాన్ని మనం నిజం అనుకుంటున్నాం, ఇది నిజం కాదు, బట్ జ్ఞానం తెలుసుకున్నప్పుడు నిజంగా అన్ని తెలుసుకున్నట్టు అని. సెకండ్ శ్లోకం శాలిని గారు చెప్పండి. అధశ్చోర్ధ్వం ప్రసృతాస్తస్య శాఖాః. మాతాది చెప్పాలా? చెప్పండి. అధచ్చోర్ధ్వం ప్రసృతాస్తస్య శాఖాః గుణ ప్రవృద్ధా విషయ ప్రవాళాః గుణ ప్రవృద్ధా విషయ ప్రవాళాః అధశ్చ మూలాన్యనుసంతతాని అధచ్చ మూలాన్యనుసంతతాని కర్మాణుబంధీని మనుష్యలోకే. కర్మానుబంధీని మనుష్యలోకే. రైట్. సో ఈ ఆ, ఈ వృక్షం ఏదైతే ఉందో అధః చ ఊర్ధ్వం, సో దాని యొక్క ప్రసృతాహ తస్య శాఖాహ, దాని యొక్క కొమ్మలు ఏమైతే, వృక్షం ఎగ్జాంపుల్ కదా. సో వృక్షం ఎట్లా పెరుగుతుంది మరి అని అంటే, దాని యొక్క కొమ్మలు ఎట్లా విస్తరించుకున్నాయి అంటే, దాని కొమ్మలు కిందికి పైకి అధః చ ఊర్ధ్వం మొత్తం విస్తరించుకొని ఉన్నాయి, పైకి కిందికి అన్నీ కూడా దాని యొక్క శాఖోపశాఖలుగా వెళ్ళిపోయినాయి. అండ్ మన థాట్స్ అబౌట్ ప్రపంచం అట్లా డీప్గా వెళ్ళిపోయాయి అనమాట, పెరిగిపోతూనే ఉన్నాయి. ఎలా పెరుగుతున్నాయి అంటే, అడ్డం దొడ్డం మొత్తం కిందికి మీదికి అన్ని పెరిగాయి. అయితే వాటికి శక్తి ఎట్లా వస్తుంది అని అంటే, గుణ ప్రవృద్ధ విషయ ప్రవాళాహ, గుణాల చేత. ఓకేనా. సో రకరకాల గుణాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ఈ చెట్టు అనేది పెరుగుతుంది, సంసార వృక్షం అనేది పెరుగుతుంది. విషయాలు, విషయ భోగాల ద్వారా పెరుగుతుంది.
అధః చ మూలాని అనుసంతతాని. అధశ్చ మూలాని అనుసంతతాని. దాని యొక్క వేర్లు, మూలాలు, మూలం ఏదైతే ఉందో, వేర్లు ఏమైతే ఉన్నాయో కిందికెళ్ళి పాతుకుపోయి ఉన్నాయి. ఎట్లాగా? దేంట్లో? కర్మానుబంధీని. కర్మ బంధాలలో, కర్మలలో కంప్లీట్ గా బందీ అయిపోయి అంతటా వ్యాపించి ఉన్నాయి. సో ప్రపంచ వృక్షం ఎట్లాగా నిలుస్తుంది అనే విషయాన్ని చెప్తున్నారు. సింపుల్. మనం ఇదంతా లేదు అనుకుంటే లేదు కదండి అని అంటే కరెక్టే. ఆ లేని వృక్షం కూడా ఎట్లాగా నడుస్తుంది అని అంటే మన లోపల ఉన్న గుణాలు, కోరికలు ఇవేవైతే ప్రపంచంలోకి వెళ్ళి ఆ విషయభోగాలను అనుభవిస్తున్నాయో అవే దానికి, ఆ చెట్టుకి, ఆ సంసార వృక్షానికి ఇంకా స్థిరత్వాన్ని ఇస్తున్నాయి. లేని సంసార వృక్షానికి ఇంకా స్థిరత్వాన్ని ఇస్తున్నాయి. ఆ విషయ వస్తువుల ఆకర్షణ ఉంది కదా ప్రపంచంలో, అవే ఈ చెట్టుకి చిగుర్లు అంట. ఇంకా పెరగడానికి చిగుర్లు ఉంటాయి కదా, చెట్టు చిగుర్లు. సో ఇంకా ఇంకా ఏదో ఉందండి ఈ ప్రపంచంలో, ఇంకేదో హ్యాపీనెస్ ఉంటుంది అని ఆ విషయ ఆసక్తి ఉంటది కదా. మీకు అందరికి స్టార్టింగ్ లో ఒక కథ చెప్పాను, గుర్తుందా? ఒక స్టోరీ. ఒక అతను ఆ, అడవిలో వెళ్తూ ఉన్నాడు అనమాట. సో కొంచెం అడవిలో ట్రావెల్ చేస్తుండే కదా ఆ మధ్య. అడవిలో వెళ్తూ ఉంటే సడన్ గా అతని వెనకాల ఏదో పులియో సింహమో పడ్డట్టు అనిపించి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాడు, ఫాస్ట్ ఫాస్ట్ గా. తన చేతిలో ఉన్న కట్ట, తట్ట, బుట్ట అన్ని వదిలేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయి స్పీడ్ లో వెళ్ళిపోయేసరికి ఏమవుతుందంటే అప్పుడు ఒక బాయిలు కిందికే ఉంటుండే కదా, సో ఒక బాయిలో చిక్కుకొని పడిపోయాడు. పడిపోతూ ఆ సైడ్ కి అందిన కొమ్మల్ని ఏంటియో పట్టుకొని ఆగిపోయాడనమాట. సో ఎలా ఉంది అతని పరిస్థితి అంటే, పైన చూసేసరికి పైన సింహం చక్కగా రెడీగా ఉంది తినడానికి. కింద తాడు వదిలేసి కిందికి దుంకుదామా అంటే కింద అన్ని పాములు ఇవన్నీ బాయిలో అట్లనే ఉండి ఉండి రెడీగా ఉన్నాయి, ఎవరు వస్తున్నారు కింది నుంచి ఆహారం దొరుకుతుందా అని చెప్పేసి. అయితే జారి పడ్డాడు కదా, జారి పడేసరికి ఏమైంది, అక్కడ ఒక పెద్ద తేనె తిట్ట ఉందంట, అదంతా లేచింది. లేచి ఆ తేనెతీట్లన్నీ ఇట్లా జుమ్ అని అంటున్నాయి. ఆ తాడు కూడా ఎప్పుడో అంటే అప్పుడే తెగిపోయేటట్టు ఉంది, ఇలా ఇలా ఊగుతూ ఉన్నాడు అనమాట. అప్పుడు ఏమనిపిస్తుంది, మైండ్ సెట్ ఎలా ఉంటది? ఎలా ఉంటుందో మీరు మీ మీ ఎక్స్పీరియన్స్ మీరు ఊహించుకోండి. అయితే ఆ ప్రాసెస్ లో ఆ తేనె తుట్టు అంత జరిగిన తర్వాత పైనుంచి తేనె డ్రాప్స్ పడుతున్నాయంట. అదంతా డిస్టర్బ్ అయింది కదా. అయితే నాలుక పెట్టి తేనె అని పట్టుకుందామని ట్రై చేస్తున్నాడు. అంటే నువ్వు చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నావు, ముందుకెళ్ళలేవు, వెనక్కి వెళ్ళలేవు, అక్కడ కూడా ఎక్కువసేపు ఉండలేవు. క్షణంలో చచ్చిపోయే టైంలో కూడా ఇంకా ఏదో సుఖం వస్తుంది ఈ ప్రపంచంలో, అన్ని కష్టాల మధ్యలో కూడా ఇంకేదో నిజం ఉంది అని వెతుక్కుంటున్న మైండ్ ఉంది చూసారా. అది ఆ చివరి ఒక వరస్ట్ వాసన ఆశనే మనల్ని ఇంకా ప్రపంచం ఉంది అని మనల్ని ఇంకా నమ్మించి బ్రతికిచ్చి సంసారంలో పడేస్తుంది. సో అవే చిగుళ్ళు, విషయ వస్తువులు ఏవైతే ఉన్నాయో, ఇది కాకపోతే అది, అది కాకపోతే అది, టెక్నాలజీ మారిపోయిన అట్రాక్షన్సే, ట్రెండ్ మారిపోయిన అట్రాక్షన్సే. ఎన్ని ఐటమ్స్ ఉన్నా ఇంకొక ఐటమ్ తీసుకొచ్చుకోవాలి. కొంతమందికి అది కిచెన్ రూమ్ సెట్టింగ్ ఉంటది అనమాట, రకరకాల ఐటమ్స్ మెయింటైన్ చేస్తారు, A to Z. అయినా సరే పక్క వాళ్ళ ఇంట్లో ఏదో ఉంటే అబ్బా ఇది లేదండి మా ఇంట్లో, మనకునే సరిపో. వెరైటీస్ ఆఫ్ నైఫ్స్, కట్ చేసే నైఫ్స్ ఉంటాయి కదా, చిన్న ఐటెం కి ఇట్లా, పెద్ద ఐటెం కి ఇట్లా, ఈ ఫ్రూట్స్ కి ఇవి, వెజిటేబుల్స్ కి ఇవి, అసలు మామూలుగా ఉండవు, వెరైటీస్ వెరైటీస్. ఇట్లాగా ఎన్ని విషయాలలో మనకి ఎన్ని ఆసక్తులు ఉండొచ్చు. ఆ విషయ ప్రవాళ, ఆ ఆసక్తి ఏదైతే ఉందో అది చిగురులాగా ఇంకా చిగురించుకుంటూ వెళ్తూనే ఉంది. సో అది సంసార వృక్షానికి ఆ పెరగనీకి అదొక మార్గం. ఎట్లా ఉంది అనంటే ఇంకా ఏదో కావాలి అనే వాసనలు మనల్ని పరమాత్మ నుంచి దూరం చేసుకుంటూ ప్రపంచంలో పడేస్తూ కర్మానుబంధీని మనుష్యలోకే. సో ఈ మనుష్య లోకంలో ఇంకా 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 మనం సంసారంలో ఉండే విధంగా బలపరుస్తూ ఉన్నాయి. ఒక్కొక్క ప్రాణి, ఒక్కొక్క కొమ్మ ఎట్లా విస్తరిస్తుంది ఇక్కడ, ఒక్కొక్క ప్రాణి చెప్తూ ఉన్నారనమాట. ఒక్కొక్క ప్రాణి ఒక్కొక్క కొమ్మలాగా సమిష్టి ప్రపంచం మొత్తం కూడా సంసారానికి ఆ సమిష్టి వాసనలతో రియాలిటీ ఇస్తున్నాయి. సో ఈ విధంగా
ఈ వృక్షం అశ్వత్థ వృక్షం ఏదైతే ఉందో, ఆ సంసార వృక్షం ఏదైతే ఉందో అది పెరుగుతుంది అనే విషయాన్ని చెప్తున్నాం. ఓకే, ఎలా అండి దీన్ని ఎట్లా ఎండ్ చేయాలి, దీన్ని ఎప్పుడు స్టాప్ చేయాలి, అసలు ఇది ఎక్కడ స్టార్ట్ అయింది, దీన్ని ఎట్లాగా మనం ఆపే శక్తి మనం ఎట్లాగా పొందాలి అని అనుకుంటే గనక థర్డ్ శ్లోకం. న రూపమస్యేహ తథోపలభ్యతే न रूपमस्येह तथोपलभ्यते నాంతో న చాధిర్న చ సంప్రతిష్ఠా नान्तो न चादिर्न च सम्प्रतिष्ठा అశ్వత్థమేనం సువిరూఢమూలం अश्वत्थमेनं सुविरूढमूलम् అసంగశస్త్రేణ దృఢేన చిత్వా. असङ्गशस्त्रेण दृढेन चित्वा రైట్. సో ఈ దీనికి యొక్క ఎక్స్ప్లెనేషన్ నెక్స్ట్ రేపు చూద్దాము. బట్ మెయిన్గా బేసికల్గా ఫస్ట్ 2 శ్లోకాస్ మళ్ళీ ఒకసారి మీనింగ్ చూస్తే గనక మన ఈ సంసారాన్ని ఒక వృక్షంతో పోల్చడం జరిగింది. ఒక వివరణలో ఇది ఒక వృక్షం, రేపు లేనిది, అంటే ఎప్పుడు నశించిపోతో తెలియని ఒక వృక్షం. దీన్ని నిజమని అనుకుంటున్నాము. ఎట్లయితే వృక్షం యొక్క రిఫ్లెక్షన్ చూసి నిజం అనుకుంటున్నామో అలా ప్రపంచం మనకి నిజంలా కనిపిస్తుంది, కానీ అది కాదు. సెకండ్ ఏంటి, ఉత్కృష్టమైన హయ్యెస్ట్ పరమాత్మ ఎవరైతే ఉన్నారో అది ఊర్ధ్వం, మూలం. సో మూలం అంటే ఆధారం, మూలం అంటే ఉత్కృష్టమైంది, అది మొదలు ఏదైతే ఉందో అది పైకి ఉంది. అంటే మన దృష్టి పైకి ఉండాలి, దృష్టి ఉన్నతంగా ఉండాలి. కానీ మనకేమైంది, ఈ సంసారము ఈ వాసనల ద్వారా మనం ఈ ప్రపంచం నిజం అనుకొని విషయ భోగాలకి ఇంద్రియాలకి ప్రాముఖ్యతనిస్తూ వేదాంతాన్ని మర్చిపోయి, అంటే నేనెవరు అనేది మర్చిపోయి, పరమాత్మ నేను అనే విషయాన్ని మర్చిపోయి ఈ కనిపిస్తున్న మాయలో మిథ్యా ప్రపంచంలోనే మనస్సు నిమగ్నమై ఉంటుంది. సో ఈ విషయం తెలుసుకొని ఇందులో నుంచి ఎలా బయటపడాలనుకుంటున్నారు అనేది రేపు చూద్దాం. ఓకే, రైట్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సో రోజు మీనింగ్ అవుతూ ఉంటుంది, శ్లోకాస్ కూడా మీరు బై హార్ట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఈ 1 వీక్లో అందరికీ 15 చాప్టర్ రావాలి. హరి ఓం.